తీరం అలల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు. గురుత్వాకర్షణ శక్తి. తీరం అలలు ప్రధానంగా చంద్రుడు మరియు సూర్యుని గురుత్వాకర్షణ శక్తి వల్ల ఏర్పడతాయి. చంద్రుని గురుత్వాకర్షణ శక్తి బలంగా ఉండటం వల్ల అది ప్రధాన కారణంగా ఉంటుంది. అలల చక్రాలు. ఎక్కువ తీర ప్రాంతాలు రోజుకు 2 ఎత్తైన అలలు మరియు 2 తక్కువ అలలను అనుభవిస్తాయి. ఈ చక్రాలు భూమి భ్రమణం మరియు చంద్రుని కక్ష్య ప్రభావం వల్ల ఏర్పడతాయి. స్ప్రింగ్ మరియు నీప్ అలలు. భూమి, చంద్రుడు మరియు సూర్యుడు ఒకే సూటిగా ఉన్నప్పుడు స్ప్రింగ్ అలలు ఏర్పడతాయి. ఇవి ఎత్తైన అలలు మరియు తక్కువ అలలను కలిగి ఉంటాయి. అవి కుడి కోణంలో ఉన్నప్పుడు నీప్ అలలు ఏర్పడతాయి. ఇవి తక్కువ ఎత్తైన అలలు మరియు ఎక్కువ తక్కువ అలలను కలిగి ఉంటాయి. అలల పరిధి. ఎత్తైన అల మరియు తక్కువ అల మధ్య నీటి స్థాయి తేడాను అలల పరిధి అంటారు.